అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఇప్పుడే అందిన వార్త. అందుకే ఓడిపోయాం అయినా కూడా బుద్ధి రాలేదు, జగన్పై తీవ్ర ఆగ్రహం. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేస్తే మరింతమందికి సమాచారం చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఒక నాయకుడు విజయం సాధించాడు అంటే కార్యకర్తల కృషి ఎంతో ఉంటుంది. ఓడినా గెలిచినా కూడా నాయకుడి అడుగుజాడల్లోనే పనిచేస్తుంటారు కార్యకర్తలు. అలా నాయకులకు కార్యకర్తలకు ఐక్యత బలంగా ఉంటుంది. కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా నాయకుడు అండగా ఉంటాడు. కానీ తాడేపల్లిలో జగన్ క్యాంపు కార్యాలయం వద్ద కార్యకర్తలకు చొక్కెదురైంది. శుక్రవారం వైకాపా కార్యకర్తలు వివిధ ప్రాంతాల నుంచి తాడేపల్లికి చేరుకున్నారు. జగన్ గతంలో సీఎంగా ఉన్నప్పటిలాగే ఇప్పుడు కూడా ముందస్తు అపాయింట్మెంట్ ఉన్నవారనే క్యాంపు కార్యాలయంలోకి అనుమతించారు. మిగిలిన కార్యకర్తలను లోపలికి అనుమతించలేదు. వారాంత పార్టీ కోసం పనిచేసిన వారంతా పార్టీ కోసం పనిచేసిన వారు, అలాగే కష్ట నష్టాలకు వచ్చిన వారు. అయినా గడిచిన 5 ఏళ్లలో తాడేపల్లి ప్యాలెస్ దరిదాపుల్లోకి రావడానికి కూడా అనుమతి లేదు. భద్రత పేరుతో ఇన్నాళ్లు సృష్టించిన వలయాలన్నింటినీ తొలగించడంతో ఇప్పుడు వారు ప్యాలెస్ గేటు వరకు రాగలిగారు. కానీ ఇప్పుడు కూడా భద్రతా సిబ్బంది లోపలికి రానివ్వకుండా దురుసుగా ప్రవర్తించారు. ఒక కార్యకర్త లోపలున్న వారితో సెల్ ఫోన్లో మాట్లాడిస్తూ అనుమతించమని ముందుకొచ్చాడు. జగన్ భద్రతా సిబ్బందిలో ఒకరు అతని సెల్ ఫోన్ లాక్కొని దూరంగా విసిరేశాడు. పార్టీ కోసం పనిచేసిన మాకు ఇలాంటి చేత్కారాలా? ఆ 5 ఏళ్లు ఇలా వ్యవహరించినందుకే ఓడిపోయాం, అయినా బుద్ధి రాలేదు అంటూ అక్కడున్న కార్యకర్తలు విమర్శించారు. రావాలి జగన్, మమ్మల్ని కలవాలి జగన్ అంటూ వారు చేసిన నినాదాలు ఇప్పుడు వారు నినాదాలు చేయడంతో భద్రతా సిబ్బంది కార్యకర్తలందరినీ కూడా తరిమేశారు. దీంతో వారంతా తిట్టుకుంటూ వెనుదిరిగారు. అక్కడున్న కార్యకర్తల్లో కొందరు ఈ ఘటనను వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో కాసేపటికి అవి తెగ వైరల్ అయ్యాయి.